పంజాబ్ రాష్ట్రంలో ఈ మధ్యనే ఒక పేపర్ లీకేజ్ సంఘటన జరిగింది. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ సంఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు పంజాబ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు రాజీనామా చేయడు అంటూ భగవంత్ మాన్ సింగ్కి అలాగే పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పంజాబ్ వీధుల్లో ఇప్పుడు నిరసనలు కనబడుతున్నాయి. దీన్ని తొక్కేటువంటి ప్రయత్నం అక్కడ పంజాబ్ ప్రభుత్వం చేస్తోంది. ఇందుకు ఏంటిది లీకేజ్ ఏంటి అంటే ఫార్మసిస్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జరిగింది ఈ మధ్యనే 454 పోస్టులకు సంబంధించి జరిగింది. అయితే దీని చుట్టూ పెద్ద ఎలిగేషన్స్ ఏంటంటే చీటింగ్ జరిగింది, కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ను ఉపయోగించి మాస్ కాపీయింగ్ జరిగింది, పేపర్ లీకేజ్ కూడా జరిగింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక 35 మందిని ఎంతమందిని అరెస్ట్ చేశారు. అందులో 25 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు, మరొక 7-8 మంది నిర్వాహకులు కూడా ఉన్నారు, పరీక్ష రాసిన వాళ్ళు ఉన్నారు, ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. అంటూ ఏదో మతలబు జరిగింది, అది లీకేజ్ జరిగింది అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఆరోపిస్తోంది, శిరోమణి అకాలీదళ్ ఆరోపిస్తోంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తోంది. కానీ సీఎం ఏమంటున్నారంటే, అక్కడ భగవంత్ మాన్ సింగ్ ఏమంటున్నారంటే, లేదు ఇది లీకేజ్ లాంటిది ఏం జరగలేదు, కాకపోతే చీటింగ్ జరిగింది, కొంతమంది మాస్ కాపీయింగ్ చేశారు, వాళ్ళని పట్టుకొని విచారిస్తున్నాం, దీని వెనక ఎవరున్నారో తెలుసుకొని 4 ఏళ్ళుగా అసలు పంజాబ్లో ఎక్కడ ఏం జరగలేదు, ఇది చిన్న సంఘటన మాత్రమే, దీన్ని పొలిటిసైజ్ చేయకండి అని చెప్పి పంజాబ్ ముఖ్యమంత్రి కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు భగవంత్ మాన్. అయితే ఇందులో వాస్తవం ఏంటి అనేది ప్రతిపక్షాలైతే ఆరోపిస్తున్నాయి చాలా స్పష్టంగా, ఇది పేపర్ లీకేజ్ సంఘటననే. దీనికి మరి పంజాబ్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేదా, మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తారా? ఇప్పుడు ఇదే విషయానికి సంబంధించి రీసెంట్గా కొంతమంది రిపోర్టర్స్ ఈ బొద్దింకల బ్యాచ్ని, పర్టికులర్గా ఈ అభిజిత్ డిప్కేని క్వశ్చన్ చేస్తే ఆయన దగ్గర నుంచి సమాధానం ఉలుకు పలుకలేదు, మాట లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి సంబంధించి దేశం మొత్తం గందరగోళం సృష్టించారు కదా, రాజీనామా చేయాలని చెప్పి రిప్రజెంటేషన్లు ఇచ్చారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, తమను తాము ఏదో ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా ఊహించుకొని చాలా పెద్ద గందరగోళం సృష్టించి చివరికి వాళ్ళు అనుకున్నది సాధించారు. సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇంత హడావిడి హంగామా చేశారు కదా, మరి ఇప్పుడు పంజాబ్లో ఆ విజువల్స్ కూడా మీరు చూపిస్తాను, మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. పంజాబ్లో నిరసనలు జరుగుతున్నాయి కదా, మరి పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు రాజీనామా ఎందుకు చేయరు? ఎందుకు చేయకూడదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్. ఎందుకంటే ఈ సీజేపీ అనేది, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పుట్టిందే. అది తల్లి వేరు, అది తల్లి అయితే ఇది పిల్ల. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభుత్వంలో ఎవరున్నారు? పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీనే ఉంది, భగవంత్ మాన్ సింగ్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఇతను ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు? అభిజిత్ దిప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సోషల్ మీడియా విభాగంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇతనితో పాటు మిగతా 2-3 కీలకమైనటువంటి సభ్యులు కూడా ఆ పార్టీ నుంచి ఊడిపడినటువంటి వాళ్ళే. కాబట్టి ఆ పార్టీ పైన వాళ్ళ మీద వాళ్ళనే నిరసనలు ధర్నాలు చేస్తారా? చేయలేరు. అందుకని ఇప్పుడు చాలా మౌనంగా ఉన్నారు, చూప్చాప్గా ఉన్నారు, ఏమీ మాట్లాడడం లేదు దీని గురించి. దీని ఏదో ఒక చిన్న విషయంగా కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఈ హడావిడిలో నడిచిపోయింది, ఇది ఎవరికి కనబడలేదు. నిజానికి ఇది జరిగి కూడా దాదాపు వారం రోజులు అవుతుంది పేపర్ లీకేజ్కి సంబంధించి. అప్పటి నుంచి కూడా అక్కడ పంజాబ్లో చాలామంది విద్యార్థులు దీని మీద నిలదీస్తున్నారు ప్రభుత్వాన్ని. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం చాలా కామ్గా ఉంది, ఏమీ రెస్పాండ్ కావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి సీజేపీ సభ్యులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. ఇక్కడ వీళ్ళు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, గడిచిన 6 నెలల్లో, సంవత్సర కాలంలో చాలా రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల జరిగాయి. రాజస్థాన్, ఇంకా ఇక్కడ తెలంగాణలో కూడా జరిగింది, కేరళలో జరిగింది. మరి ఈ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి వెళ్ళి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీస్తారా? ఈ బొద్దింకల బ్యాచ్ నిలదీస్తారా? మరి అక్కడ కూడా మంత్రుల్ని లేకపోతే ఇంకెవరైనా పెద్ద వాళ్ళని రాజీనామాలు చేయమని అడుగుతారా? ఇదే ప్రశ్న ఈ రోజున విద్యార్థి లోకం బొద్దింకల బ్యాచ్ని అడుగుతోంది. కేవలం వై ఓన్లీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మిగతా ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడతారు. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఎగ్జామ్, దేశవ్యాప్తంగా జరిగేటువంటి సంఘటన, దాన్ని కాదనలేం. కానీ నిజానికి అక్కడ దాని గురించి కాకుండా ఇతర విషయాలే ఎక్కువ అక్కడ ఢిల్లీ వేదికగా అవన్నీ చర్చకొచ్చాయి. దాన్ని పక్కన పెట్టేశారు, కిందకు దొక్కేశారు, మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడారు. మరి ఇక్కడ వాళ్ళు అడ్మిట్ చేయాల్సింది ఏంటంటే రిజగ్నేషన్ సొల్యూషన్ కాదు అనేటువంటి మాట ఇప్పుడు వాళ్ళ నోటి నుంచి వస్తుందా, లేకపోతే ఇదే మౌనాన్ని కంటిన్యూ చేస్తారా? విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అక్కడ ఉన్నటువంటి బీజేపీ డిమాండ్ చేస్తుంది, పంజాబ్లో ఉన్నటువంటి బీజేపీ డిమాండ్ చేస్తుంది, ఇతర పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, శిరోమణి అకాలీ దళ్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తుంది. మరి దీన్ని భగవంత్ మాన్ ఎలా హ్యాండిల్ చేస్తారో కేజ్రీవాల్ దీని గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు, మాట్లాడు కూడా. దీనికి సంబంధించి ఏమంటారు, మీ ఒపీనియన్స్ ఏంటి? పంజాబ్లో జరిగినటువంటి పేపర్ లీకేజీకి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.